ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సల్మాన్ రాజ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ చూసుకుంటే చాలా అది ఒక మొత్తం అన్ని వీడియో ఛానల్ కానీ మీడియాలో కానీ ఒక సెన్సేషన్ అయిపోయింది అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈయన కొంచెం పైకి వస్తున్నారు, మాటలు ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో ఇలా జరగడం అనేది ఒక బాధాకరమే. మరి అసలు దీన్ని కొంతమంది మత రాజకీయాల వల్ల జరిగినటువంటి కుట్ర అని అంటున్నారు. అంటే అసలు అలా అంటే మీ అనాలిసిస్లో ఏం చెప్తారు? బేసిక్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, ఐ నో హిమ్ అండి. అంటే హనీ జాన్సన్ కేసులో అంతకుముందు హనీ జాన్సన్ పాస్టర్ గారు అరెస్ట్ అయినప్పుడు హీ కాంటాక్టెడ్ మీ. సో అట్లా సిన్స్ దెన్ వీ నో ఈచ్ అదర్. ఈయన ఏంటంటే హీ వాజ్ వర్కింగ్, పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన రక్షణ టీవీలో పనిచేసేవారు. సో రక్షణ టీవీలో ఉండగా ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. అంటే కాలింగ్ డిఫరెంట్ రిలీజియస్ హెడ్స్ అండ్ డిఫరెంట్ రిలీజియస్ ప్రీస్ట్లను పిలిచేసి ఆయన చేశారు. సో దాంట్లో దే వాజ్ ఒక పర్టికులర్ డిబేట్ అది కూడా పెట్టారు. సో వీటి వల్ల కూడా వీ డోంట్ నో లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో, ఎందుకు టార్గెట్ అయ్యారు. ఫస్ట్ ఏం చేశారు, నాకు మొన్న ఫోన్ వచ్చింది. ఆయన విజయవాడ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ కాల్ చేసి, అన్న ఇట్లా ప్రవీణ్ గారు చనిపోయారన్న, యాక్సిడెంట్ అన్నారు. అప్పుడు దాకా ఇంకా మనకి న్యూస్ ఇంకా ఎవరికి తెలియలేదు. ఫస్ట్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఆయనకి అక్కడ సిఐ కాల్ చేస్తే వెంటనే ఆయన వెళ్ళారట. ఫ్యామిలీ మెంబర్స్ తప్ప వేరే వాళ్ళకి అంత ఇంకా తెలియలేదు. ఆ టైంలో ఏంటి అని ఆరా తీస్తే ఫస్ట్ యాక్సిడెంట్ అన్నారు. కానీ మధ్యాహ్నం కల్లా చూస్తే అది యాక్సిడెంట్ కాదు, ఇట్స్ అ మర్డర్ అని చెప్పి ఒక ఫ్యూరోర్ మొదలైంది విత్ ఇన్ ఫ్యూ అవర్స్. నాకు మార్నింగ్ 9 అట్లా తెలిసింది. తర్వాత బై ఆఫ్టర్నూన్ చాలా వీడియోస్ అవి రావటం మొదలుపెట్టినాయి. ప్రతి చోట కూడా మన క్రిస్టియన్ వాట్సాప్ మెసేజెస్ గ్రూప్స్లో కూడా ఈ మెసేజెస్, ఈ ఫొటోస్ రావటం. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు రాజమండ్రి నుంచి మళ్ళీ రాజారామ్ నగర్ అని చెప్పి అక్కడికి వెళ్తుండగా మధ్యలో కొవ్వూరు అని ఒక విలేజ్. ఈ కొవ్వూరు విలేజ్ సీసీటీవీలో ఆయన టోల్ గేట్ దగ్గర క్యాప్చర్ అయ్యారు. ఆశ్చర్యకరం ఏంటి అంటే, కొవ్వూరు టీవీలో ఈయన క్యాప్చర్ అయినప్పుడు ఆయనకి ఎన్ఫీల్డ్ వెహికల్ ఉందండి, బుల్లెట్ బండి, అది టీఎస్ రిజిస్ట్రేషన్. మీరు ఫుటేజ్ చూస్తే నిన్న యాక్చువల్లీ ఎస్పీ గారు, కిషోర్ గారు, ఆయన నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎస్పీ గారు ఈ ఫుటేజెస్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాంట్లో కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు, విచ్ ఐ విల్ కమ్ టు ఇట్. ఈ ఫుటేజ్ చూస్తే ఏంటి అంటే, అప్పటికే హెడ్లైట్ పగిలి ఉందండి. ఆయన ఎన్ఫీల్డ్ చూస్తే హెడ్లైట్ పగిలి ఉంది. తర్వాత ఆయన దాన్ని రైడ్ చేసే విధానం నార్మల్గా లేదు. మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, రోడ్డు పైన కాకుండా పక్కన సైడ్ వే ఏదైతే ఉందో దాంట్లోంచి మెల్లిమెల్లిగా నార్మల్గా నడపట్లేదు, కష్టంగా పెయిన్ఫుల్గా నడుపుతున్నారు. అంటే ఏంటి, ఆల్రెడీ అప్పటికే ఏదో దాడి జరిగింది. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఉంటే హెడ్ ఆన్ కొలైజన్ అయ్యి కూడా హెడ్ లైట్ పగిలింది అని అనుకోండి, బ్యాక్ లైట్ ఎట్లా పగులుతుంది? బ్యాక్ లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు సైడ్లో పడ్డా ఇండికేటర్స్ పగలాలి. ఇండికేటర్స్ ఆర్ ఇంటాక్ట్. మీరు ఆ ఫుటేజ్లో చూస్తే ఓన్లీ ఆయన రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని డ్రైవ్ చేస్తున్నారు, ఎందుకంటే హెడ్ లైట్ లేదు. అప్పటికే సంథింగ్ హ్యాపెన్. సో దాడి అప్పటికే జరిగిందా, లేదంటే అంతకుముందు ఏమైనా యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ ఒకవేళ అయ్యి ఉంటే ఈ రాజమండ్రి నుంచి కొవ్వూరు దాకా సీసీటీవీ ఫుటేజెస్ ఏంటి, ఎక్కడ ఏమైనా జరిగిందా, ఏదైనా వెహికల్ వచ్చి గుద్దేసిందా అన్నది చాలా కీలకమైందండి. దాని మీద పోలీస్ షుడ్ వర్క్ అండి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి రివీల్డ్. దెన్ ఎస్పీ గారు ఏంటి, కొవ్వూరు ఫుటేజ్ రిలీజ్ చేశారు. కొవ్వూరు ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత కొవ్వూరు నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన సర్వీస్ రోడ్లోకి వెళ్ళారు. దాని వెనకాల 2 కార్స్ ఏవో వచ్చినాయి. ఆయన చెప్పడం, ఎస్పీ గారు చెప్పడం ఏంటి అంటే, ఒక 7 వెహికల్స్ వెళ్ళినాయి అక్కడ నుంచి. ఈ వెహికల్స్లో ఏ వెహికల్ అయినా ఆయన్ని గుద్దేసి వెళ్ళిపోయిందా అన్నది ఒక క్వశ్చన్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అది కాకుండా కొన్ని చెక్క ముక్కలు దొరికినండి. ఇవి మామూలుగా ఏదో చెట్టు కొమ్మలో ఏవో కాదు,
సాలిడ్ వుడెన్ ప్లాంక్స్ లాంటివి, దానిపైన అన్ని బ్లడ్ స్టెయిన్స్ Blood అన్నీ stains కూడా ఉన్నాయి. ఇఫ్ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్, ఈ బ్లడ్ స్టెయిన్స్ అన్నవి ఈ చెక్కల్లో ఎట్లా వస్తాయి? తర్వాత అక్కడి నుంచి ఒక 10 to 20 meters లాంగ్ ఒక 3-4 పీసెస్ పడున్నాయి. Hmm. అంటే ఆ చెక్క ముక్కల్ని చూస్తే ఏంటంటే అవి తీసుకొని దాంతో ఎవరినైనా బాధితే కానీ అవి పగిలి ముక్కలు అవ్వవు. ఒకవేళ దాంతో బాధపోతే యాక్సిడెంట్ అయ్యి ఉంటే ఆ చెక్క ముక్కలు విరిగిన తర్వాత ఆ ముక్కల పైన బ్లడ్ స్టెయిన్స్ ఏంటి, Yes. అదొకటి. తర్వాత ఇంకొకటి గమనించింది ఏంటి అంటే ఈ చెస్ట్ ఏరియాలో ఒక బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. అదేంటి అని క్లోజ్గా దాన్ని మానిటర్ చేస్తే ఇట్స్ యాక్చువల్లీ ఫుట్ ప్రింట్ అని చెప్పి అంటున్నారు. ఒకవేళ అంటే ఎవరో ఛాతీ పైన కాలు పెట్టి తన్నారు, దాని తర్వాత ఈ కర్రలతో కొట్టారు అన్న ఒక వాదన ఉంది. ఇది కాకుండా తలకి బాగా గాయాలు తగిలినాయండి, ఫేస్ అంతా స్వోలెన్. Yes. ఆయన కొంచెం ఫేర్గా ఉంటారు. మొన్న బాడీ వీళ్ళు రికవర్ చేసుకున్న తర్వాత చూస్తే ఏంటి అంటే ఈ పార్ట్ అంతా కూడా, Hmm. ఈ చీక్స్ కానీ, ఈ లోవర్ జా కానీ, ఈ అప్పర్ లిప్స్ కానీ, ఇదంతా కూడా స్వోలెన్ అండి, కమిలిపోయింది. కమిలిపోయి బాగా స్వెల్లింగ్ వచ్చేసి. Yes. ఎవరైనా బాగా కొడితే తప్ప ఇట్లాంటి స్వెల్లింగ్ రాదు అన్న ఒక వాదన ఉందండి. ఇప్పుడు మామూలుగా పడితే Hmm. ఒకవేళ స్పాట్ డెడ్ అనుకోండి, పడిన తర్వాత ఈ స్వెల్లింగ్ అన్నది వెంటనే రాదు కదా. Yes. పడిపోయిన తర్వాత ఇంజురీ ఉంటే సివియర్ బ్లీడింగ్ అయిపోయి దెన్ డెత్ మే ఆకర్. ఇవన్నీ కూడా చూస్తే ఇట్ పాయింట్స్ అవుట్ దట్ డెఫినెట్లీ ఎవరో కాన్స్పిరసీ చేసి, ఎవరో ఈ ప్లాన్ హ్యాక్ చేసి ఆయన పైన దాడి చేసి చంపారు అన్న ఒక వాదన ఉంది. సో అది ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఏంటి అన్నది వీ హ్యావ్ టు యాక్చువల్లీ కండక్ట్ అ డీప్ ఇన్వెస్టిగేషన్. Yes. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 11:30-12కి సెకండ్ వర్డ్ సెండరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో Yes. ఆయన ఇది ఉందండి, క్రిమేషన్ ఉంది. Cremation ఉంది. సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గాన్ దేర్. Yes. ఈ క్రిమేషన్ అయ్యింది, బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు, కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు. చేయలేదు. సాధారణంగా ఎఫ్ఎస్ఎల్ చేసేయాలి, మార్నింగ్ కండక్ట్ చేసినా కానీ బై ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే చేయాలి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చూసిన తర్వాత ఆ బాడీ పైన అంతా కూడా ఇంజ్యూరీస్ అని చెప్పి అంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. బాడీ పైన వేరియస్ ప్లేసెస్లో ఉన్న ఇంజ్యూరీస్ ఏంటి, యాక్సిడెంట్ వల్ల వచ్చినాయా లేదంటే ఎవరైనా దాడి చేసి బాగా కొట్టడం వల్ల వచ్చినాయా అన్నది కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చూసిన తర్వాతే నిర్ధారించవచ్చు. Yes. అండ్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్? ఆయన చనిపోయారు, ఆయన చనిపోయిన తర్వాత ఆ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? ఒకవేళ ప్యూర్లీ యాక్సిడెంట్ వల్ల చనిపోయారు అంటే దే షుడ్ బి డెఫినెట్లీ చాలా బలంగా ఉండే ఒక హెడ్ ఇంజురీ ఉండుంటే కానీ బై యాక్సిడెంట్ డెత్ మే నాట్ ఆకర్. Yes. అది కాకుండా బాడీ వేరే పార్ట్స్ పైన ఒకవేళ ఇంజురీ ఉంటే ఇట్ డస్ నాట్ లీడ్ టు మార్టాలిటీ ఆర్ ఇట్ డస్ నాట్ లీడ్ టు డెత్ అండి. Yes. సో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అనేది ద పోలీస్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ. ద పోలీస్ హ్యాస్ టు రిలీజ్ టు ఆల్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్. Yes. The police has to also investigate between Rajahmundry and Kovur, not just after Kovur. ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ రాజమండ్రి కొవ్వూరు మధ్యలో ఏం జరిగింది, ఈ మధ్యలో సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా వీళ్ళు కీలకంగా పరిశీలించి ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేయాలండి. దాని తర్వాత ఈయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఈ స్టార్టెడ్ ఆన్ హిస్ బుల్లెట్ అండి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా కూడా సీసీటీవీ ఫుటేజ్ చూడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మధ్యలో ఇంకేమన్నా జరిగిందా, జరిగిందా? ఆ కొవ్వూరుకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు నడపలేకపోతున్నాడు, Yes. ముందు హెడ్ లైట్ ఎందుకు పగిలింది, ఓన్లీ ఇండికేటర్ ఎందుకు వెలుగుతుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్లో హెడ్ లైట్ పగిలితే దానిపైన క్రాక్స్ రావటమో లేదంటే పగిలి ఒక కొంచెం పార్ట్ ఊడిపోవటమో జరగాలి. ద హోల్ ఆఫ్ ద హెడ్ లైట్ లేదండి, Hmm. కంప్లీట్ ముందు హెడ్ లైట్ గ్లాస్ ఏదైతే ఉంటుందో పూర్తిగా పగిలిపోయి ఆ హోల్డర్ బల్బ్స్ అవన్నీ కూడా పగిలినాయి, అవి ఇట్లా వ్రేలాడుతున్నాయి. అది కాకుండా 2 ఇండికేటర్స్ మధ్యలో వెనకాల బ్యాక్ లైట్ ఉంటుంది, దాన్ని టెయిల్ లైట్ అంటారు. ఆ టెయిల్ లైట్ పైన ఉన్న గ్రిల్ కూడా డ్యామేజ్ అయ్యింది. అంటే దాన్ని ఎవరైనా కొడితే కానీ ఆ గ్రిల్ అన్నది ఆ యూ షేప్లోకి రాదు. హెడ్ ఆన్ కొలైజన్ అయినా కానీ బుల్లెట్కి వెనకాల ఇవన్నీ అంటే ఈ సైన్స్ అన్నీ ఎందుకు ఉంటాయి అన్న ఒక వాదన. సో ద పోలీస్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ. ఐ రిక్వెస్ట్ ది ఎస్పీ కిషోర్ గారు అండ్ హిస్ కంప్లీట్ టీమ్ టు కండక్ట్ a thorough and a proper and a in-depth investigation
as to what is the cause of death. ఎస్ అది కాకుండా the FSL report should not be conducted just normally అండి. Experts should be called and experts should be actually given the reports to evaluate the exact cause of death. ఎందుకంటే ప్రవీణ్ గారు he is actually one of the most popular pastors in Christian community. His death is a great loss to the Christian community అండి. So he has brought many souls to the Lord. So we have lost such a precious soul kabatti. All these investigations are a must. The police has to definitely conduct an in-depth investigation. ఎస్ FSL experts has to be brought. If needed, let they be brought from another country. If we don't have such experts, Tarvata, all these things have to be conducted. Tarvata, motor vehicle inspector ni పిలిపించి ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా తీసుకోవాలండి. ఎస్ ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకుంటే కానీ ఏదన్నా మాల్ ఫంక్షన్స్ ఉన్నాయా, రియల్లీ అంటే దానికి జరిగిన డ్యామేజ్ యాక్సిడెంట్ వల్ల జరిగిందా, లేదంటే దేంతో అయినా బలంగా కొట్టడం వల్ల జరిగిందా, హెడ్ లైట్ ఎందుకు పగిలింది, టెయిల్ ల్యాంప్ ఎందుకు ఎట్లా అయింది, ఇవన్నీ కూడా ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హ్యాస్ టు ఆల్సో గివ్ అ రిపోర్ట్. ఇవన్నీ చేస్తే కానీ మనకి నిజంగా కాజ్ ఆఫ్ డెత్ అన్నది ఏంటి తెలియదు. కానీ మీరు అన్నట్టు మత రాజకీయాలు కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు ఎస్ ఆయన డిఫరెంట్ రిలీజియస్ హెడ్స్ని పిలిచి డిబేట్స్ పెట్టారు. క్రిస్టియానిటీ గురించి, తర్వాత హిందూస్ గురించి, ఇస్లాం గురించి, వీటి గురించి పెట్టారు. కాబట్టి సంబడి మైట్ హ్యావ్ టార్గెటెడ్. వీ డోంట్ నో ఇఫ్ సంబడి హ్యాస్ టార్గెటెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. All this has to be investigated and it is the prime duty of the police to investigate deeply into this matter. థ్యాంక్ యూ సార్. Thank you.